ప్రైజ్ లార్డ్. అపవాదిని ఎదిరించుటకు లేదా అపవాదిపై విజయమును సాధించుటకు మనము కలిగి ఉండవలసినవి. నంబర్ 1, యేసు నామము మనము కలిగి ఉండాలి. యేసు నామము శక్తిగల నామము. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో 70 మంది శిష్యులు యేసునాథుని దగ్గరికి వచ్చి సంతోషముతో తెలియచేస్తున్నారు, ప్రవ్వా నీ నామమందు దయ్యములు మాకు లోబడుచున్నాయని. అపవాదిని ఎదిరించుటకు శక్తిగల యేసు నామమును మనము కలిగి ఉండాలి. నంబర్ 2, దేవుని వాక్యమును మనము కలిగి ఉండాలి. వాక్యము శక్తివంతమైంది. లూకా సువార్త 10:19లో శత్రు బలవంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నానని, యాకోబు గ్రంథం 4:7లో అపవాదిని అనగా సాతానును ఎదిరించుడని వాక్యము తెలియజేస్తుంది. అపవాదిని ఎదిరించుటకు ఖడ్గము వంటి వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. నంబర్ 3, యేసు రక్తమును కలిగి ఉండాలి. యేసు రక్తము శక్తివంతమైన రక్తము కాబట్టి, పాపము లేని రక్తము కాబట్టి అపవాది అనగా సాతాను భయపడతాడు. ఈ 3 కలిగి ఉన్న